హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న మార్నింగ్ ఈరోజు పెడుతున్నాను. నేను ఈవినింగ్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఎడిటింగ్కి చాలా టైం పట్టేస్తుందండి. ఇంకా అలా అని చెప్పి వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకైతే నచ్చుతుంది. ఇదైతే నా మార్నింగ్ అండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అనమాట. లాస్ట్ టైం వచ్చేసి ఆల్రెడీ దానికి వంట అయితే ఏం చేయలేదు. ఒక్క అన్నం వండేసి పెరుగన్నం కలిపేసి అయితే పంపించేసాను. పాపం స్నాక్స్ కూడా ఏం పెట్టలేదు ఈరోజు అయితే. నిన్న తీసుకొచ్చిన బిస్కెట్లు ఉంటే అవి పెట్టి పంపించాను అనమాట. ఇంకా టైం అయిపోద్ది వంటకు అనేసి దానికి ఏం వండలేదు. అది కూడా పెరుగన్నమే 2 రోజులు కావాలంటుంది. పోనీలే, దానికి నచ్చిందైనా పెడితే తింటుంది కదా అనేసి ఓన్లీ పెరుగన్నం పెట్టి పంపించాను. దాన్ని పంపించేసిన తర్వాత ఇంకా మా వంట అనమాట. నేనైతే పప్పు ఆనపకాయ అయితే వండుదాం అనుకుంటున్నాను. పప్పు ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆనపకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. నేను పూర్తిగా వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. రియల్ సౌండ్ ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఏ సౌండ్స్ ఉండవు. సో రియల్ సౌండ్తో పెడుతున్నాను. వీడియో అయితే మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఫుల్గా చూడండి వీడియో అయితే. చెప్పండి. పొయ్యి మీద అయితే పప్పు పెట్టేసి బట్టలు అయితే నానబెడుతున్నాను అనమాట. చాలా బట్టలు అయిపోయి. ఇంకా అదే కాకుండా లాస్ట్ యూనిఫామ్స్, షూస్, బ్యాగ్ ఇవన్నీ కూడా ఉతకాలన్నమాట. ఇంకా బట్టలన్నీ నానబెట్టేసాను అనమాట. అది నానబెట్టేసే లోపు పప్పు కూడా అయిపోయింది. మూత తీసి అయితే మెదుపుకుంటున్నాను. పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇంకా తాలింపు కోసం అయితే నూనె వేసుకుంటున్నాను అనమాట. తాలింపు పెట్టేసిన తర్వాత నేను కూడా కొంచెం తినేసిన తర్వాత అప్పుడు మిగతా పనులు అయితే చేయాలి. పప్పు కోసం అయితే తాలింపు కూడా రెడీ అయిపోయింది. తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నేను కూడా కొంచెం అన్నం అయితే పెట్టేసుకొని ఆ మిరపకాయలు అయితే వేపుకున్నాను అనమాట. చాలా రోజులు అయింది తినే అనేసి. ఇంకా మిరపకాయలు అండ్ అప్పడాలు కూడా వేపాను కదా ఆల్రెడీ ఇందాక. ఇంకా 2 కలుపుకొని అయితే నంచుకొని తినేసాను అనమాట అన్నం. మా ఆయన వచ్చేసి పనికి వెళ్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు మాయా? నేనా వర్క్ చేయడానికి వెళ్తాను. అలా తెచ్చే వచ్చేటప్పుడు ఏదైనా సంచేతనా, ఏదైనా సంచి. అబ్బా ఆవిడ ఏదైనా సిమెంట్ గోన్లు ఆడ ఉంటాయి కదా, దానికి వేసుకుని వచ్చా. ఓలే అక్కడ ఉంటుందే. ఇంక మా ఆయన అయితే పనికి వెళ్ళిపోవడం అంట. పని అయితే బయట పని కాదండి, మా తమ్ముడు వాళ్ళది.
సో మాదేనమాట, అక్కడ ఇల్లు పని చేస్తున్నారు. మా తమ్ముడు మా ఆయన ఇద్దరే చేస్తున్నారనమాట. మా తమ్ముడు అక్కడ ఉండి అదే సిమెంట్ అది ఉంటుంది కదా, అవన్నీ కలుపుతుంటే ఇంకా మా ఆయన వచ్చేసి ఇంటి నుండి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు చేస్తారనమాట పని. నేను వీలైతే వీడియో క్లిప్ కూడా పెడతాను మా ఇల్లు ఎలా ఉంటుంది అనేసి. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఒక 2 షార్ట్ వీడియోస్ ఉంటే అవి ఎడిట్ చేస్తాను అనమాట. షార్ట్ వీడియోస్ ఎడిట్ చేయడం చాలా కష్టం అండి బాబు. షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా కూడా చాలా టైంతో కూడుకున్న పని. అందుకే నాకు ఒక్కొక్కసారి వీడియోస్ తీసి పెట్టుకున్నా సరే బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది, కానీ తప్పదు. బద్ధకం వచ్చినప్పుడు నిజంగానే వదిలేస్తున్నాను అనమాట వీడియోస్ పెట్టడం. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ బట్టలన్నీ ఉతికి జాడించేసి ఆరబెట్టేశాను. ఇంకా ఇవన్నీ అయ్యేసరికి మీరు నమ్మరు 2 అవుతుంది ఇప్పుడు టైం ప్రెజెంట్ అయితే. ఇంత టైం మార్నింగ్ నుండి అప్పుడే ఇంత టైం అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకనేసి అంటే మాకు ఇలా ఉంటుంది తెలీదు, అందరికీ ఇలా ఉంటుంది తెలియదు, కానీ వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే టైం మొత్తం మారిపోద్ది అనమాట. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాగా ఫాస్ట్గా అయిపోద్ది టైం అయితే. నైట్కు ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా అలా మాకు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎంత ఫాస్ట్గా టైం అయిపోయిందా అని. ఇంకా నేనైతే చాలా ఆకలేసేస్తుంది. మా అత్త వాళ్ళు వచ్చేసి వంట చేసి పొద్దునుంచాను కదా, వాళ్ళు వచ్చేసి తోటకి తీసుకెళ్ళిపోయారు క్యారేజీలు. ఇంకా అన్నం కూడా లేదని కొంచెం బియ్యం అయితే పెట్టుకున్నాను. వండుకోకూడదు అనుకున్నాను, కానీ చాలా ఆకలేస్తుంది నాకు. ఏంటంటే ఒక్కొక్కసారి అలా ఆకలితో ఉండిపోతాను అనమాట. ఇంకెందుకు అంత బాధ అనేసి అన్నం అయితే కొంచెం వండేసుకొని వచ్చేసాను. ఇంకా ఏదైనా తినాలనిపించింది. ఇది ఎప్పుడో తెచ్చానండి గులాబ్ జామ్ ప్యాకెట్. అదేంటో ఎప్పుడు చేసినా కూడా రౌండ్గా రాదు, ప్లస్ మాడిపోతుంటుంది అనమాట. ఏదో అలా ఫాస్ట్గా తినాలనిపించి గులాబ్ జామ్ అయితే చేసుకున్నాను. చేయడం కానీ ఎప్పుడు నేనే తినాలన్నమాట. మా ఆశ కోసం తెచ్చాను, కానీ దానికి ఎందుకో అస్సలు నచ్చదు ఈ గులాబ్ జామ్. మామూలుగా కొట్టు మీద అమ్మాయి గులాబ్ జామ్ అయితే తింటుంది, కానీ చేసింది మాత్రం తినదనమాట. ఇంకా అదైతే చేస్తాను. చెప్పాను కదా టైం 2 అయిందని. ఇంకా ఆకలేస్తుందని వేడివేడిగా అన్నం అయితే పెట్టుకొని కొంచెం అన్నం టీవీ చూసుకుంటూ తినేస్తున్నాను అనమాట. మీకు ఎంతమందికి డిస్కవర్ ఛానల్లో షోస్ ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా కాసేపు అయితే రిలీఫ్గా అన్నం తిన్న తర్వాత ఒక 2 గులాబ్ జాములు వేసుకొని అయితే తినేసాను. ఇంకా తిన్న తర్వాత ఈ పాటికే చాలా టైం అయిపోతుంది, మనం చెప్పుకోలేము. ఈ మధ్యలో కొంచెం ఇల్లది వాకిలది తుడిచేసాను అనమాట. తుడిచేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఖాళీ చేసి బయట పడేసి తోమేస్తున్నాను. ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత అయితే మా ఆయన వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. మా అత్త వాళ్ళు ఆయన వాళ్ళు కూడా. సో వాళ్ళు వచ్చేసరికి వేడి నీళ్ళు పెట్టేసి ఉంచాలన్నమాట. ఇంకా అలా అని చెప్పి పొయ్యి అంటించి వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా నేను తలదూకొని చూస్తూనే ఉన్నారు కదా, మార్నింగ్ నుండి అలానే ఉన్నాను అనేసి. ఇప్పుడు కూడా తువ్వుకుపోదును, కానీ ఏదో కొంచెం టైం ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇప్పుకోపోయాను అనుకోండి చిక్కు పట్టేస్తుంది అనేసి ఇంకా తల అయితే చిక్కిప్పుకుంటున్నాను. చాలా పొద్దున్న నుండి అస్సలు యాక్టివ్గా లేనండి. ఎందుకో నిద్ర వచ్చినట్టు ఉంది. పడుకుందామంటే చెప్పాను కదా అస్సలు టైం సరిపోలేదన్నమాట. పడుకుంటే ఏదో ఒక పని ఆగిపోద్ది అనేసి ఇంకా పడుకోకుండా అలా మెలకుగానే ఉన్నాను. ఇప్పుడు పడుకుందామన్నా సరే ఇప్పుడు టైం సరిపోదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 3:30 అలా అయిపోతుంది. ఇంకా సాయంత్రం పనులు సాయంత్రమే ఉంటాయి కాబట్టి ఇంకా పడుకోవడానికి కూడా అవ్వలేదన్నమాట ఈరోజు అయితే. ఈ చలికాలం వస్తే ఇదే బాధ, ఫాస్ట్గా టైం అయిపోతుంది, ఎక్కువ టైం అనేదే ఉండదు. అలా మా ఇక్కడ మ్యాక్సిమం అందరికీ అలానే అనిపిస్తుంది, నిజంగానే టైం తక్కువ ఉంటుందా అనేసి. ఎందుకో తెలియదు మరి. ఇంకా నేనైతే లైట్గా నూనె అయితే రాసుకుంటున్నాను తలకి. ఈ మధ్య ఆయిల్ కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదు హెయిర్కి, బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకో తెలియట్లేదు. సో కంట్రోల్ కోసం చాలానే టిప్స్ వాడుతున్నాను. వీలైతే ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను. హాయ్ చెప్పు.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను. నీళ్ళు తాగేసి చెప్పు బేగా, ఛార్జింగ్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చెప్పారు ఈరోజు క్లాస్లో? అబ్బో, ఏం ఎగ్జామ్ రాసావే? ఏం ఎగ్జామ్ రాసావు? ఓహో, అవి రాయమన్నారా? చూడకుండా రాయమన్నారా? చూసా. ఇంకా కొంతమంది చూసి నాకు రాదని చూసి రాసేవా? అందుకే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకోమని చెప్తాను. మరి దా పా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. ఇప్పటికే చాలా వీడియో లెంత్ అయిపోయి ఉంటుంది కాబట్టి వీడియో అయితే ఎండ్ చేసేస్తాను అనమాట. లాస్ట్ ఇప్పుడే స్కూల్ నుండి వచ్చి వీడియో ఎండ్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. దా చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పు, నిలబడి చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని నిలబడి సరిగ్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాయ్.